నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 23 నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు విజయయాత్ర. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతుందన్న మంత్రి కొలుసు పార్థసారథి. పిల్లలు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందజేశామని వెల్లడి. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ప్రతిరోజు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనతో తొలి అడుగు పేరుతో ఇంటింటికి విజయయాత్ర నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకి వివరించాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలతో పోల్చిన వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గాలికి వదిలివేసిందని దుయ్యబట్టారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులు అందజేస్తున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు లోకేష్ ఖాతాలు వేసుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని మంత్రి తప్పుపట్టారు. మంత్రి లోకేష్ విసిరిన సవాల్ని వైసీపీ నేతలు స్వీకరించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వెచ్చించిన సంక్షేమ పథకాలు మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువ అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని రావడంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేకంగా పాత్రికేయులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానీకానికి అందరికీ కూడా శుభాభినందనలు, ధన్యవాదాలు. ఈ కూటమి ప్రభుత్వం వారసత్వంగా దాదాపు 5 లక్షల కోట్లకు పైబడి అప్పుల తట్టని నెత్తి మీద పెట్టినా కూడా దాన్ని ఆసరా చేసుకుని బాధ్యతల నుంచి తప్పించుకుంటానికి ప్రయత్నం చేయకోకుండా వ్యవస్థల్ని విధ్వంసం చేసి ఆ వ్యవస్థల్ని మాకు అప్పచెప్పినా కూడా ఆ వ్యవస్థలన్నింటినీ కూడా సరిచేసి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాన్ని రెండు కళ్ళలాగా మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను. నేను ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు ఇక్కడ ఉన్నారు చిన్నారులు, వీళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క చెల్లెలు కానీ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురున్నా కూడా ముగ్గురికి కూడా డబ్బులు వేసిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్
లోకేష్ గారి గొప్పతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో ప్రతిరోజు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసి ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే పోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప గతంలో ఏమీ జరగలేదని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట రైలు గేటు వద్ద అవుట్ వాల్ డ్రైనేజీ 45 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారు డైలీ కూలి పనులకు వెళ్లేవారు అధికంగా ఈ ప్రాంతంలో నివసిస్తారని అన్నారు. ఈ ప్రాంత వాసులకి చిరకాల కలైనటువంటి న్యూ రాజరాజేశ్వరిపేట నుండి 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లే దారి మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేట్ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పడుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ఇందిరా నాయక్ నగర్ నుండి నేరుగా న్యూ రాజరాజేశ్వరిపేట జామతోట వరకు బుడమేరు వంతెన నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎరబోతు రమణరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి కిలాని సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా 2024లో మళ్ళీ ఎన్నికైనాక తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్నటికే సంవత్సరం కాలం పూర్తయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సర కాలంలో 240 కోట్లు పైబడి నిధులు తీసుకొచ్చాం. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో అది రోడ్డా, లేకపోతే డ్రైనా, లేకపోతే వాటరా, లేదంటే కమ్యూనిటీ హాలా, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరా, ఇట్లాగా ప్రతిదీ కూడా దృష్టి పెట్టి ఆ డివిజన్ సమస్యలు, ఆ డివిజన్ స్థానిక పెద్దలు అడిగినటువంటి సమస్యలు పరిష్కారానికి పూర్తిగా దృష్టి పెట్టాం. ఇవాళ 57వ డివిజన్లో గతంలో నేను శాసనసభ్యుడిగా మా ఎరబోతు రమణరావు కార్పొరేటర్గా ఉన్నప్పుడే జరిగినటువంటి అభివృద్ధి కానీ తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అభివృద్ధికి దూరంగా ఈ న్యూ ఆర్ఆర్పేట ఉంది. మళ్ళీ ఇవాళ ఎన్నికైనాక అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రోడ్లు పూర్తిగా అన్ని రోడ్లు కూడా బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాం. ఈ డివిజన్కి ప్రధానమైనటువంటి సమస్య డబల్ లైన్ ఆర్యూబీ కావాలి. రైలు పట్టాలు ఉన్నాయి, 10 నిమిషాలకు ఒకసారి పడిపోద్ది. రైలు పట్టాలు పడితే అరగంట 30 గంట వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి పశ్చిమ నియోజకవర్గానికి 1 టౌన్కి వెళ్ళే కనెక్టివిటీ లేకుండా పోయింది. అటువంటి దాన్ని మొన్న పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు మేము అందరూ కూడా డిఆర్ఎంతో మీటింగ్ పెట్టాం. డిఆర్ఎం గారి దృష్టిలో పెట్టాం. దీన్ని త్వరలోనే ఈ రైల్వే గేట్ కింద మధురానగర్లో లాగా డబల్ లైన్ ఆర్యూపీని కూడా శాంక్షన్ చేపిస్తాం, పూర్తి చేస్తాం. సంకటహార చతుర్థి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితుల వేద మంత్రోత్సరణ నడుమ గణపతి స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజాధికాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చిన్న రాజగోపురం వద్ద శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహము ఏకశిలా మూర్తిగా స్థాపించి ఉన్నారు. ప్రతి నెల ఒకరోజు స్వామివారికి హోమము చేయించి శుభప్రదముగా ఉంచేందుకు ఆలయ పండితులు సంకటహర చతుర్థి నాడు ప్రత్యేక పూజాధికారాలు నిర్వహిస్తూ ఉంటారు. సంకటహర అనగా కష్టములు నశింపచేయుట అని అర్థం. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా పండితులు పరిగణిస్తారు. గణపతి స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా భావించే సంకటహర చతుర్థి సందర్భంగా శనివారం కొండపై యాగశాలలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ నేతృత్వంలో పండితుల వేద మంత్రోత్సరణతో గణపతి స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజాధికారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజాది కార్యక్రమాల్లో వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గణపతి అనుగ్రహం కోరుతూ భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే రుద్రమన్యవాసో దైశవేన ఘోరాపామకాశిని చంద్రయాగిరిదత్తాభిజాగశీః యామేంగిరియంధర్తే భర్గ్యత్వే శివాంగిరిత్వదాంగురమాహిమం శ్రీపురుషం జగత శివే నమృతాత్వాగిరిషాత్థావదామసీ సర్వమిజగదేష్మమో భవనామృతే మధ్యవోతు మధ్యవక్తా ప్రథమో దేవ్య విజగదేకసుదర్భాన్ జభయంతరాత్రయల్ధాన్యః సూయస్తామ్రో అర్ణోగమభృత్వమంగళహారి దేవాగో రుద్రాభిరాజిక్షుషుత
सहस्रशो वै शाकोहेण ईमहे असौयो दर्पत्रीलग्रीवो विलाहितः गोपादिशङ्गदशङ्गदहार्यः उदयनं विश्वाभूतार्थदृष्टामयातिनः नमो स्त्रीलग्रीवाय सहस्राख्याय नीढिजे अथो येन सिद्धत्वामहन्तेभ्यो नमः प्राप्तियोर्ज्यान्यास्तदेहसैषवपराता भगवोपा ప్రతి ఇంటికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు 2047 నాటికి ఇంటింటా ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ఆ సంస్థ సీనియర్ జోనల్ మేనేజర్ సాగర్ తెలిపారు. కరోనా సమయంలో ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, హెల్త్ ఇన్సూరెన్స్ వలన హాస్పిటల్లో వేచి లేకుండా వెంటనే చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా 20వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సీనియర్ జోనల్ మేనేజర్ సాగర్ మాట్లాడారు. విజయవాడలో కంపెనీకి 3 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఈ బ్రాంచ్ల ద్వారా ఈ ఏడాది సుమారు 32 కోట్ల విలువైన క్లెయిమ్స్ అందించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 189 కోట్ల క్లెయిమ్స్ పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడలో 3000 మంది అడ్వైజర్లు ఉన్నారని, ఎలాంటి సర్వీస్ అయినా వినియోగదారులకు అందుబాటులోకి వస్తారని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు 2047 నాటికి ఇంటింటా ఇన్సూరెన్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్, ఆటిజం, క్యాన్సర్ బాధితుల వంటి అనేక వర్గాల కోసం ప్రత్యేక పాలసీలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కరోనా సమయంలో ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరిగిందని తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్ వలన హాస్పిటల్లో వేచి చూసే పని లేకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాగర్, సీనియర్ జోనల్ మేనేజర్ ఆంధ్రాలో. మన స్టార్ హెల్త్ స్టార్ట్ అయ్యి 19 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ రీసెంట్గా 19 ఇయర్స్ స్టార్ట్ చేసి 20th ఇయర్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. మన విజయవాడలో 3 బ్రాంచెస్ ఉన్నాయండి. అండ్ సుమారుగా లాస్ట్ ఇయర్ 32 కోట్ల క్లెయిమ్స్ ఇచ్చాము విజయవాడలో. అదే ఆంధ్ర చూసుకుంటే విజయవాడ, విశాఖపట్నం చూసుకుంటే 189 crores ఇచ్చాము. అండ్ సుమారుగా మనకి విజయవాడలో 3000 అడ్వైజర్స్ ఉన్నారు. ఎప్పుడైనా మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా మా అడ్వైజర్స్ రెడీగా ఉంటారు. మన స్టార్ హెల్త్ ఐఆర్డీ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో 2047 వరకు ఇంటింటా ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. దాంట్లో ఆంధ్రాలో లీడ్ ఇన్సూరర్గా స్టార్ హెల్త్ ఎన్నుకోబడిందండి. అండ్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్, ప్రతి క్లాస్ వాళ్ళకి కూడా మనకి అవైలబుల్గా ఉంది. నాట్ ఓన్లీ ఫర్ హెల్దీ పీపుల్, ఏదన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ ఉన్నా కానీ లైక్ బీపీ ఉంది, షుగర్ ఉంది, అలాంటి వాళ్ళు కూడా మనకు పాలసీ ఉంది. మెటర్నిటీ పాలసీ ఉంది. మెటర్నిటీ 1 సంవత్సరం తర్వాత కూడా మనం ఇవ్వచ్చు. సీనియర్ సిటిజన్స్కి ఎనీ ఏజ్ వరకు కూడా పాలసీ ఉంది. క్యాన్సర్తో బాధపడుతున్నారు, క్యాన్సర్ వచ్చిపోయింది, క్యాన్సర్ కేర్ పాలసీ కూడా ఉంది. ఆటిజం పాలసీ అని చెప్పేసి మీకు ఆటిజం పాలసీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. సో అన్ని రంగాల వాళ్ళకు కూడా, అన్ని క్లాసెస్ వాళ్ళకు కూడా మన దగ్గర పాలసీస్ అవైలబుల్గా ఉన్నాయండి. మా అడ్వైజర్స్, మా సేల్స్ మేనేజర్స్ ఎప్పుడు కూడా మీ సర్వీస్లో ఉంటారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్కి, నాట్ ఓన్లీ మిడిల్ క్లాస్, ప్రతి పర్సన్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ఇప్పుడున్న పొల్యూషన్ చూసుకున్నా, ఇప్పుడున్న మనము కల్తీ చూసుకున్నా, ఏది చూసుకున్నా మన కరోనానే బాగా నేర్పించి వెళ్ళింది. ఇంటింటా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. కేవలం 10,000, 20,000, 30,000 రూపాయలు కట్టుకుంటే మనకి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల కవరేజ్ ఉంటుంది. మనం హార్డ్ అండ్ సేవింగ్స్ హాస్పిటల్లో వేస్ట్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం మనకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తుంది. సో మన నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎంత త్వరగా తీసుకుంటే అంత నయము. అండ్ అఫోర్డబిలిటీ ప్రకారంగా కరెక్ట్ సమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ అండి. సో ప్లీజ్ మా అడ్వైజర్స్కి కాంటాక్ట్ అవ్వండి. మా అడ్వైజర్స్ మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మీకు ఏది సూటబుల్ ప్రొడక్ట్ అది ఖచ్చితంగా ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ లో తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకి బంగారు బాట వేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్థానికులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావుకి సందర్భంగా స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. పాలాభిషేకంతో పాటుగా కేకులు కోసి మిఠాయిలు పంచే డివిజన్ వాసులు తల్లికి వందనం పథకాన్ని అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క మాటని కూడా సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు సన్షైన్ అవార్డ్స్ అని ప్రభుత్వం పెట్టింది. ఎప్పుడు లేదు
అంతకుముందు తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రతిభా అవార్డు ఇచ్చేవాళ్ళం. దాదాపు 2004, 2003లో ప్రతిభా అవార్డు బాగా చదువుకున్న వాళ్ళకి ఇచ్చేవాడు. తర్వాత తీసేశారు. ఇప్పుడు మొన్న సన్షైన్ అవార్డ్స్ అని పెట్టాం. మొన్న తుమ్మలపల్లిలో జరిగింది. మనాడు ప్రణీత్ కూడా వచ్చాడు అక్కడికి రాలేదా? ప్రైవేట్ స్కూల్ ఓకే. 20,000 రూపాయలు ఇచ్చాం ఆ రోజు. వచ్చిన 600 మంది ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన వాళ్ళకి 600 రూపాయలు ఇచ్చాం. నీకు కూడా వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, నీ పేరు కూడా పెడతాను చెప్పాను నేను ఆ రోజు కలెక్టర్ గారికి, పెట్టిస్తాను, ఏం ఇబ్బంది లేదు. టాప్ మార్కులు ఇచ్చినటువంటి మెరిట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు సన్షైన్ అవార్డ్స్ కింద పెట్టాం. మళ్ళా ఇవాళ మీ అందరికీ ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందించి మీకు ప్రోత్సాహం అందించాలని స్కూల్ బ్యాగ్ ఇందాక మావాడు చెప్పాడు, అవన్నీ కూడా మేము సొంతగా ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు. పేరెంట్స్ కూడా పేరున తల్లిదండ్రులందరూ కూడా చక్కటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఈ కార్యాలయానికి రండి, మీకు అండగా ఉంటాం, మీ పిల్లలకి అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇండియన్ రైల్వే భారత్ గౌరవ్ రైల్, సౌత్ స్టార్ రైల్ ఆధ్వర్యంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా గయాలో పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాటు చేసినట్లు భారతీయ రైల్వే భారత్ గౌరవ్ రైలు ప్రొడక్ట్ డైరెక్టర్ జి విఘ్నేష్ తెలిపారు. యాత్రికులు 93550210-516 నెంబర్కి కాల్ చేసి యాత్ర టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్ భారతదేశంలోని అతిపెద్ద టూరిస్ట్ రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ గలదని గయలో ఆషాఢ అమావాస్య సందర్భంగా పిండదానం చేసే ప్రత్యేక అవకాశంతో శక్తిపీఠ యాత్రను ఏర్పాటు చేశామని, ఈ ట్రైన్ కామాఖ్య, పూరి, కోల్కతా, గయా, కాళీ, అయోధ్య మరియు ప్రయాగ్రాజ్ఞ వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీ జూలై 16, 2025 నుండి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ రైలు గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల మరియు విజయవాడ నుంచి పర్యాటకులు ఎక్కడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. టూర్ ప్యాకేజీ మొత్తం SL 27,000 రూపాయలు, 3AC 44,050 రూపాయలు, 2AC 53,500 రూపాయలు, 1AC 59,750 రూపాయలని చెప్పారు. ఈ ట్రైన్ 12 రోజుల పాటు నడుస్తుందని, దారి పొడవునా యాత్ర విశేషాలను వివరించేందుకు PS సిస్టమ్స్, కోచ్ సెక్యూరిటీ అండ్ టూర్ మేనేజర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, వసతి, సందర్శన అండ్ బస్సు, 3 పూటల భోజనంతో సహా వివిధ రకాల సౌకర్యాలను కలిగి ఉందని చెప్పారు. యాత్రికులు LTC బై LFC సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేలు 33% సబ్సిడీ కలిగి ఉందని అన్నారు. 2022లో మొదటిసారిగా భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ని ఇంట్రడ్యూస్ చేసింది మన ఇండియన్ రైల్వేస్. సో దాని కింద మేము టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్, ఫస్ట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు మనకు ఆషాఢ మాసం సందర్భంగా శక్తిపీఠ యాత్రని ఫస్ట్ టైం విజయవాడ నుంచి తీసుకెళ్తున్నాం అన్నమాట. దీంట్లో చూసుకుంటే మీకు కామాఖ్య శక్తిపీఠం చాలా ముఖ్యమైన శక్తిపీఠం మన భారతదేశంలో. అలాగే మీకు పూరి, కలకత్తా, గయా, కాశీ, అయోధ్య, ప్రయాగ్లో కూడా శక్తిపీఠాన్ని కూడా కవర్ చేస్తున్నాము. అలాగే అమావాస్య నాడు మనకు పూర్వీకులకు పిండదానం చేసే అవకాశం కూడా కల్పిస్తున్నాం. ఇది చూసుకుంటే మనకు 17వ తేదీన విజయవాడ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. మనకు దీంట్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అలాగే నాన్ ఏసీ స్లీపర్ అవైలబుల్ ఉన్నాయి. మనకు దీంట్లో ఫస్ట్ ఏసీ చూసుకుంటే 59,750 రూపాయలు పడుతుంది. అలాగే సెకండ్ ఏసీ 53,500, థర్డ్ ఏసీ 44,050 రూపాయలు, అలాగే నాన్ ఏసీ స్లీపర్ 25,000 పడుతుంది. దీంట్లో ఏంటంటే మీకు ట్రైన్ టికెట్, ఏసీ తరగతుల వాళ్ళకి ఏసీ అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అలాగే నాన్ ఏసీ వాళ్ళకి అకామిడేషన్ వచ్చి హాల్ అకామిడేషన్, అలాగే నాన్ ఏసీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. దీంట్లో మీకు ఏంటంటే ప్యాక్డ్ ఫుడ్ రాదు. నార్మల్ ట్రైన్స్ లో వచ్చినట్టుగా మనకు ప్యాక్డ్ ఫుడ్ రాదు. మన ప్యాంట్రీ కార్లోనే అప్పటికప్పుడు మనకు వండి మన సీట్ దగ్గరకే మనకు ఫుడ్ వస్తుంది. అలాగే బయట ఉన్నప్పుడు కూడా మనకు కుక్ చేసి మనకు ఫుడ్ ఇస్తారు. అలాగే దీంతో పాటు మీకు ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, 3 పూట్ల భోజనం, ట్రావెల్ ఇన్సూరెన్స్, సెక్యూరిటీ, టూర్ మేనేజర్ మనకు ప్రతి ఒక్క కోచ్కుంటారు. ఇది మనకు సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ ట్రైన్. మనకు ప్రతి కోచ్కి టూర్ మేనేజర్ ఉన్నందువలన ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే రిజాల్వ్ అవుతాయి. అలాగే సెక్యూరిటీ ఉన్నందువల్ల మనం లగేజ్ మొత్తం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
ఆ రోజుకి ఏదైతే కావాలో అదొకటి తీసుకెళ్తే సరిపోతుంది, మిగతావంతా మన ట్రైన్ పెడితే సరిపోతుంది. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. పాలెపు శ్రీనివాసరావు తన స్వలాభం కోసం మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దానిని గౌరవించాలని తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అంశాన్ని కొంతమంది వ్యక్తులు కుటుంబ వ్యవహారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి, బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పడ చందు ఆవేదన వ్యక్తం చేశారు. మఠం తమ జాతికి చెందిన పీఠమని స్పష్టంగా పేర్కొంటూ దాన్ని కాపాడుకోవడం తమ బాధ్యత అని తెలియజేశారు. ఈ విషయంపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారాలని ఖండిస్తున్నామని తెలియజేశారు. మఠం పరువు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదం కోర్టులో ఉందని, కోర్టు నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. పీఠాధిపతి ఎవరనే అంశంపై నిర్ణయం కోర్టు ద్వారా వెల్లడవుతుందని, అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు. ఈ సందర్భంలో రాష్ట్ర నాయకులం పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ త్వరలోనే అటువంటి వాటికి చెక్ వేస్తారని పేర్కొన్నారు. అలాగనే కూటమి ప్రభుత్వం జనాభా దామాష ప్రకారం విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి నిధులు, విధులు, పదవుల్లో న్యాయం చేయాలని కోరారు. నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు చేవూరి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 567/73 రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు మీ అందరితో పంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి 2021లో మన పూర్వ పీఠాధిపతులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పీఠం కందిమల్లైపల్లి బ్రహ్మంగారి మఠం, మనకున్నటువంటి ఆ పీఠాధిపతులుగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు 2021 మేలో శివైక్యం చెందిన తరువాత పీఠాధిపతి నియామకం అనేటటువంటి విషయంలో అక్కడ వచ్చినటువంటి కొన్ని సమస్యలు, ఆయన మొదటి భార్య సంతానం, అలాగే రెండో భార్యగా ఉన్నటువంటి మారుతి మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం, వీరికి సంబంధించి ఎవరు పీఠాధిపతులుగా కావాలి అనేటటువంటి విషయం గురించి మన ధార్మిక పరిషత్ వారు కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. వారు మాట్లాడటం జరిగింది. పెద్దలు అందరూ కూడా అనేక రకాలుగా సంఘాల నుంచి కానీ అన్ని మాట్లాడటం జరిగింది. అయితే ఆ కుటుంబంలో ఒక సరైనటువంటి అవగాహన అనేది కుదరకపోవటం వలన వీరు కోర్టును ఆశ్రయించటం, ప్రస్తుతం ఆ మ్యాటర్ హైకోర్టులో పెండింగ్లో ఉండటం అనేది మాత్రం వాస్తవంగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఇక్కడ అందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా జరగబోతున్నటువంటి విషయం ఫలానా అని చెప్పేసి ఏదైనా సరే జరిగింది అని చెప్పినా మన అందరం కూడా వినేటటువంటి విషయం, ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు అనేటటువంటి విషయం. అలాగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జరగబోయేటటువంటి విషయాల గురించి కాలజ్ఞానం రాసినటువంటి కాలజ్ఞానకర్త, సంఘ సంస్కర్త అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠం ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయన సమాధి చేసినటువంటి మఠం బ్రహ్మంగారి మఠం, మాకున్నటువంటి పీఠం అదే. కాబట్టి ఆ పీఠాన్ని కాపాడుకోవటం అనేటటువంటి విషయంలో తప్పకుండా జాతి యావత్తు కూడా ఏకకంఠంతో ఉన్నది. అందరూ కూడా ఐకమత్యంగానే ఉన్నారు ఆ విషయంలో. అయితే దీన్ని ఒక కుటుంబ విషయంగా చేసి, ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జాతికి సంబంధించినటువంటి విషయం, ఒక జాతి పరువుకు సంబంధించినటువంటి విషయం, ఒక జాతి ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం, అలాగే జాతి మనుగడకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి దీన్ని ఒక కుటుంబ సమస్యగా చేసి, కుటుంబంలో ఏ తగాదాలు వచ్చినాయి, కుటుంబంలో ఏమనుకున్నారు, కుటుంబంలో ఏం చేసుకున్నారు అనేటటువంటి విషయాల గురించి రకరకాలుగా గ్రూపుల్లో ప్రచారాలు చేస్తూ, ఇప్పుడు సోదరులు చెప్పారు అలాగా ఒక్కొక్కరు విధంగా నచ్చినట్టుగా ఎవరి గ్రూపును వారు సమర్థిస్తూ రకరకాల ప్రచారాలు చేసుకుంటూ గ్రూపుల్లో జాతి యొక్క పరువుని ఏ రకంగా భంగం కలిగిస్తున్నారు అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ విషయాల గురించి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ని సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేశామని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి తెలియజేశారు. మా నూతన అసోసియేషన్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. నూతన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ శుక్రవారం ఏలూరు రోడ్లోని ఓ హోటల్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడారు. తన మీద ఇచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తాను అసోసియేషన్ కోసం అహర్నిశలు
కృషి చేశానని తెలిపారు. హోటల్ సమస్యలపై ఈ నెల 4న ఓ హోటల్ నందు ముఖ్యమంత్రి బార్ లైసెన్స్ ఫీజు 66 లక్షల నుంచి 25 లక్షలకు తగ్గించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని అన్నారు. ఆ సమయంలో కొత్తగా అసోసియేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం నూతన అసోసియేషన్ ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారం కోసమేనని తేల్చి చెప్పారు. మేము అన్నదమ్ముల్లాగానే ఉంటామని, ఒకరితో ఒకరికి విభేదాలు లేవని స్పష్టం చేశారు. నూతన అసోసియేషన్ కి ముందే తన రాజీనామాను సమర్పించారని తెలియజేశారు. మేము విడిపోవటం లేదని, మేము బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 3 స్టార్ మరియు అంతకంటే ఎక్కువ హోటళ్లకు కేంద్రీకృత ప్రాతినిధ్యం ఉండేలాగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆశా ఏర్పాటు ఒక ప్రగతిశీల దశ అని తెలియజేశారు. ఇది ఏపీహెచ్ఏ నుంచి విడిపోవటం కాదని మేము స్పష్టం చేస్తున్నామని, మేము ఏపీహెచ్ఏను ఎంతో గౌరవంగా భావిస్తూనే ఉన్నామని, ఆతిథ్య పరిశ్రమను ప్రభావితం చేసే అన్ని సాధారణ సమస్యలపై వారితో కలిసి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సభ్యులు పాల్గొన్నారు. 2023 జూన్ 6వ తారీఖు నుండి ఈ జూన్ 6వ తారీఖు వరకు 2 సంవత్సరాలు నేను బాధ్యతలు నాకు అన్ఫార్చునేట్లీ కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సపోర్ట్ తీసుకొని జోనల్ వైడ్ పోస్ట్ మాది, ఈ పోస్ట్ ప్రెసిడెంట్ అనేది, కాబట్టి ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా గతంలో రాయలసీమ జోన్కు వచ్చింది ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అధ్యక్షుడు. ఈసారి విజయవాడ జోన్కు రావడం జరిగింది. కాబట్టి బైలాన్ కూడా డివైడ్ చేసి కొంతమంది పెద్దలు, రాష్ట్ర నాయకులు అందరూ అన్ని జోన్ల వాళ్ళు సహాయ సహకారాలు అందించి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘంలో ఉన్న జిల్లా నాయకులు, జిల్లా ప్రెసిడెంట్లు, రాష్ట్ర నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా ముఖ్యంగా రీసెంట్గా ఈ నెల 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఉద్దేశంతో ఒక మీటింగు ఏర్పాటు చేయడం అత్యవసరంగా. అది విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్లో ఏర్పాటు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 23 నుంచి ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు విజయయాత్ర. ప్రభుత్వం ఏడాది కాలంలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించాలన్న సీఎం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతుందన్న మంత్రి కొలుసు పార్థసారథి. పిల్లలు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందజేశామని వెల్లడి. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ప్రతిరోజు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమ. గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.